నిన్న అమిత్ షా కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేసిరు. ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్తో సహా బీజేపీ సిద్ధాంతపరంగా ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేశామనేటువంటి విషయాన్ని గుజరాత్లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణము, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి సహా హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పారు. గుజరాత్లోని అహ్మదాబాద్ జరిగిన హిందూ ఆధ్యాత్మిక సేవా మేళలో ఆయన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లకు పైగా ప్రభుత్వాలు ముట్టుకునేందుకు కూడా జంకిన హామీలన్నిటినీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో పూర్తి చేయగలిగిందని, 170కి పైగా దేశాలు యోగాను అంగీకరిస్తున్నాయని, గతంలో దేశంలో చోరీకి గురైనటువంటి 350 పైగా అత్యంత పురాతనమైనటువంటి దేవతా విగ్రహాలు భారతదేశానికి వచ్చాయని, మోడీ సర్కారు ఆ దిశలో ఈసారి కూడా వెళ్తుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి 1980 నుంచి ఇప్పటిదాకా సిద్ధాంతపరంగా జరిగినటువంటి చర్చల ఫలితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చాలా వరకు నెరవేర్చాము. అవన్నీ కూడా ఉమ్మడి పౌరస్మృతితో సహా అన్నీ కూడా. ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు పెండింగ్లు ఉన్నాయి. ఇట్లాంటి ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పెండింగ్లో ఉంది. ఇవన్నీ కూడా ఈ దఫాలో పూర్తయిపోతాయి. సో దీని ద్వారా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఇచ్చినటువంటి హామీలను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే, అయోధ్య రామ మందిరం కడతారా, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు అయోధ్యలో మందిరం కడతామనేటువంటి ఒక మాట ఇచ్చి జూటా భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. కానీ వాళ్ళ అయోధ్యలో రామ మందిరం అయిపోయింది. నిన్నటికి ఏడాది కూడా అయిపోయింది. అయోధ్యలో రామ మందిరం కట్టి సరిగ్గా ఏడాది కూడా అయిపోయింది. ఇక మరొకసారి రామ మందిరం అనేటువంటి ఎన్నికల హామీ కాదు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామని 30 ఏళ్ల పాటు చెప్పారు, రద్దు చేసిరు. మరొకసారి ఎన్నికల హామీ కాదు. ఉమ్మడి పౌరస్మృతి, సిఏఏ, ఎన్ఆర్సి ఇవన్నీ కూడా, ఆర్టికల్ 35 కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవాళ వక్ఫ్ బోర్డు రద్దు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది, కూరలు పీకాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఈ బడ్జెట్ సెషన్లో పెడతారనేటువంటి చర్చ సాగుతున్నది. జేపీసీ నివేదిక కూడా ఇవ్వమని ఇప్పటికే ఆర్డర్ వచ్చేసింది. కాబట్టి ఇక సిద్ధాంతపరంగా ఇచ్చేటువంటి హామీలనే, కొత్త హామీలను ఏం పెడతారు వచ్చే ఎన్నికల నాటికి అనేటువంటిది ఇప్పుడు చర్చ. 30 ఏళ్ల పాటు బీజేపీ లేదా హిందుత్వ లేదా ఆ పార్టీలు అనుకూల వ్యతిరేక చర్చలు జరిగినటువంటి రామ మందిరం లాంటివి, 370 ఆర్టికల్ లాంటివి పోయిన తర్వాత వచ్చే ఎన్నికల నాటికి ఏ అంశాలను భారతీయ జనతా పార్టీ తెర మీదకి తీసుకొస్తుందనేది నిజంగా ప్రతిపక్షానికి దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ ఇవ్వబోయేటువంటి హామీలను రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీయే, రేపు మధురలో శ్రీకృష్ణ మందిరాన్ని మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తాం, కాశీలో ఉన్నటువంటి మసీదును తీసేసి అక్కడ దేవుళ్ళని పెడతామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొమ్ము చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అవకాశం ఇది. దేశంలో 40,000 దేవాలయాలు ఎవడైతే మొఘలాయులు బ్రిటిషర్లు కూలగొట్టిరో అవన్నిటిని తొలగించి మేము ఇవాళ భారతదేశ ఆత్మ అయినటువంటి హిందుత్వాన్ని నిలబెడతామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకోవాలి. వాళ్ళ అవకాశం ఉంది. ఇవన్నీ పోయినాయి కాబట్టి కొత్తగా అయోధ్యలో రామ మందిరాన్ని మేమే వేసినాము, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే తలుపు తెరిచిండు, తాళాలు తెరిచిండు అని చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో 40,000 ఉన్నాయి. జోగులాంబ దేవాలయం ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదేది మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పాలమూరు బిడ్డనే వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ జోగులాంబ దేవాలయంలో, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి జోగులాంబ దేవాలయంలో అప్పటి సుల్తానులు పెట్టినటువంటి ఆ దేవాలయాల్లో, దేవుడి గుడిలో పెట్టినటువంటి మసీదుని తొలగించి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. రేపు పొద్దుగాల కాంగ్రెస్కు చాలా పెద్ద అవకాశం వస్తుంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అధికారంలో కూడా ఉన్నారు. మేము చేస్తామని నిరూపించడానికి మీకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలే ఉన్నాయి ఇవాళ. రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ 2029 మేనిఫెస్టోలో ఏదైతే పెడతారో ఆ మేనిఫెస్టోను ముందే మీరు కబ్జా చేసుకోండి. భారతీయ జనతా పార్టీ కంటే మేమే గొప్ప దేశభక్తులము, మేమే ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడింది అనేటువంటిది రుజువు చేసుకోవడానికి అవకాశం దొరికింది.